స్వామీజీ, కుంభమేళాకి సాధువులు ఆగమనానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే ఈ కుంభమేళాకి ముందు వారు సాధువులు, యోగులు, ఋషులు వారు ఏకాంత స్థలములో రహస్యంగా వారు తపస్సు, వారి యొక్క సాధన జరుగుతుంటుంది. అంటే ఎక్కడో గుహల్లోనూ ఎక్కడో అడవుల్లోనూ ఉన్నటువంటి ఋషులు, యోగులు, మహాత్ములు ఒక్కసారిగా ఈ ముఖ్యమైనటువంటి పర్వదినం రోజున ఈ మహాక్రతువు, మహామేళ అప్పుడు వచ్చి మొత్తం విశ్వానంతరికి కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ అంటే ఏంటి, మొత్తం ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ప్రజలందరి సామాన్యులకు కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కలగాలని ఆ మహాత్ములందరూ కూడాను వారు ఉన్నటువంటి గుప్త రహస్య స్థలముల నుండి బయటికి వచ్చి ఆశీర్వాదం ఇవ్వడానికే సాధువులు, మహాత్ములు అందరూ కూడాను ఈ కుంభమేళాలో ఒక్కసారి సమావేశం జరుగుతుంది. ఎలాగైతే స్వర్గంలో ఎలాగైతే దేవతలు ఆ యొక్క ఇంద్రసభలో ఎలాగైతే సమావేశం అవుతారో ఆ మహాకుంభమేళానికి అందరూ మహర్షులు, ఋషులు, యోగులు, ఎంతోమంది హిడెన్ ఋషులు ఉంటారు, యోగులు. ఎందుకంటే ఆ కందరాలలోనూ ఆ గుహల్లోనూ ఆ నదీ తీర ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ గుప్తంగా రహస్యంగా తపస్సు సాధన చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి లోక కళ్యాణం కోసం బయటకు వచ్చి ఈ యొక్క కుంభమేళ అయినటువంటి ప్రయాగరాజ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో అందరూ పాల్గొని సమస్త జగత్తు అంటే సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కళ్యాణం కలగాలని, శాంతి, ప్రేమ పొందాలని ఆశీర్వచనలు ఇవ్వడానికని చెప్పేసి వారి యొక్క సాధన తపస్సు నుంచి విరమించుకొని ఈ యొక్క ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో పాల్గొనడం జరుగుతుంది. స్వామీజీ, సాధువులంటే అందరికీ తెలుసు. అసలు నాగ సాధువులంటే ఎవరు స్వామీజీ? వాళ్ళు ఎవరు? వారి గురించి చెప్పండి. సాధువు అంటే మీ అందరికీ తెలుసు. అంటే ఏంటి, సాధువు లక్షణం ఏంటి, స్వభావం ఏంటి అంటే వారి స్వభావం ఏంటంటే వ్యక్తిగతంగా నేను లేను, అంతా పరమాత్మ స్వరూపమే సకల ప్రాణుల్లో వ్యాపించి ఉన్నది అంతర్యామిగా అని తెలుసుకున్న సాధు ఏ ప్రాణికి కూడా హింస చేయడం అనేది తన స్వభావానికి విరుద్ధం కాబట్టి సకల ప్రాణుల్ని ప్రేమిస్తూ అహింస పరమో ధర్మ అనుకునే వారిని సాధువులు అంటారు. అంటే ఎప్పుడైతే ఈ పరమాత్మని దర్శించే ఆ సాధువులు ఇంకా బయట ప్రపంచంలో నాకంటే వేరుగా ఉన్నదనే భావన లేనప్పుడు సర్వం అంతా కూడాను ఈ సమస్త జగత్తుకి ఆధారము, కేంద్రమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యము నా హృదయస్థములో ఉన్నది. హృదయస్థములో ఉండడమే కాదు, నేనే ఆ పరమాత్మ, చిదానంద రూప శివోహం శివోహం అని తత్వాన్ని తెలుసుకునే ఆ సాధువులు ఇక బాహ్య ప్రపంచం మీద ఎటువంటి ఆధారపడకుండా తన ఆత్మలోనే ఆత్మస్థైర్యంగా, ఆత్మనిర్భరంగా, ఆత్మవిశ్వాసంతో ఆత్మయే సర్వం, ఆత్మ క్రీడ, ఆత్మలోనే రమించే ఆ సాధువులు, తపస్సులు బయట ప్రపంచానికి ఎప్పుడు మనకి కనిపించరు. కాబట్టి పూర్తిగా ఆ అంతర్ముఖంగా ప్రయాణించడానికి మనకు మొట్టమొదట బయట ప్రపంచం అడ్డు తగులుతుంది. సో బయట ప్రపంచం మీద ఏమీ లేదు, అది కేవలము రంగురంగుల ప్రపంచం, ఆకర్షణ తప్ప అందులో సత్యం లేదు, సత్తా లేదు, ఉనికి లేదు అని తెలుసుకున్నటువంటి ఆ యోగులు, మహర్షులు అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సో మొట్టమొదట తన శరీరాన్ని కూడా మనము జయించాలి. అంటే శరీరం కూడా ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి దానికంటే అంతర్ముఖంగా, అంతరంగ సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రాణశక్తిని పట్టుకుంటారు. అంటే దేహాన్ని కూడా అధిగమించి తన ప్రాణశక్తిలోకి ప్రవేశించే ఆ యొక్క సాధువులు ఎవరైతే ఉన్నారో ఈ దేహం మీద వస్త్రములు ఉన్నా లేకపోయినా దేహం కోసం వాళ్ళు ఏమీ చెలించరు, స్పందించరు, బాధపడరు. దేహం కోసం ఏమైనా సంపాదించాలి, కూడబెట్టాలని ఆలోచన లేకుండా దేహం మీద విరక్తి కలిగి ఆ యొక్క అవధూతలుగా, అంటే దేహం మీద ఎటువంటి అలంకారము లేకుండా కేవలం దేహం అనేది ఆ యొక్క ప్రపంచానికి విడిచిపెట్టి తన అంతర్ముఖంగా ప్రయాణించేవారిని నాగసాధులు అంటారు. నాగసాధులు అంటే ఎందుకు, ఎప్పుడే నాగుపాము ఎప్పుడు ఎలాగుంటుంది, ఎప్పుడు కూడాను ఎలాగైతే తన చర్మాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎలాగైతే ఆ యొక్క పూర్తి ఓజస్సు తేజస్సుగా ఎలాగైతే యవ్వనంగా ఉంటుందో
ఆ విధంగా ఈ నాగసాధువులు అనేవారు ఈ బాహ్య ప్రపంచానికి ఉన్నటువంటి ఆకర్షణ అనే చర్మాన్ని విడిచిపెట్టి, అంటే ఎటువంటి బట్టలు కానీ ఎటువంటి చల్లని వేడి వాటికి చెలించకుండా వాళ్ళు పూర్తిగా ఆ యొక్క పాము ఎలాగైతే తన చర్మాన్ని వదిలివేయిన తర్వాత ఉంటుందో, ఈ నాగసాధువులు కూడా చర్మం మీద ఎటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలకి వాళ్ళు చెలించరు. అంటే ఎప్పుడు కూడా సమత్వంగా శీతము ఉష్ణము రెండింటికి కూడా చెలించకుండా ఈ శరీర ధర్మాలకి గుణాలకు కూడా జయించి శరీరానికి అధిగమించి ఆ యొక్క ప్రాణశక్తిలో ప్రయాణించి మానసికమైనటువంటి ఉపాసన ఆ జపము చేసేవారిని నాగసాధువులు అంటారు. అందువలన ఈ మహాకుంభమేళలో కూడా వారికి ముఖ్యమైన స్థానం ఉన్నది. మొదటి స్నానమైనటువంటి మకర సంక్రాంతి రోజున నాగసాధువులకి మొట్టమొదటి అవకాశం ఇస్తారు ఈ స్నానఘాట్లో. ఎందుకంటే వారికి తత్వం ప్రకారంగా కాకుండా ఈ శరీర పరంగా కూడా వాళ్ళు ఎంతో తపస్సు చేస్తారు ఫస్ట్. అందువలన నాగసాధువులు అవధూతలుగా ఉంటారు. వారు ఎటువంటి వస్త్రాలు అలంకారాలు ఉండవు. వాళ్ళకి గెడ్డం ఉన్నదా, ఆ యొక్క జుట్టు ఉన్నదా, బట్టలు ఉన్నా ఏమి ఉండవు. కేవలం విభూతి రాసుకుంటూ ఆ సమయంలో వాళ్ళకి ఏది వస్తే అది తింటూ అలాగా ఆ యొక్క ఈశ్వరుని చింతలో తపస్సు సాధనలో నిమగ్నమయ్యి పూర్తిగా అంతర్ముఖంలోకి వెళ్ళేందుకు వారు రహస్యమైనటువంటి ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో తిరగరు. కాబట్టి నాగసాధువులు అనేవారు కేవలము ఇలాంటి మహాకుంభమేళ, ఈ కుంభమేళాల్లోనే మాత్రమే వాళ్ళు మనకి దర్శనమిస్తారు. కాబట్టి వారి యొక్క దర్శనం కోసము యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్య భక్తులందరూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఎంతోమంది ఆ యొక్క కుంభమేళాకి వెళ్ళి ముఖ్యంగా ఆ నాగసాధువుల యొక్క దర్శనానికి వాళ్ళు ఎదురు చూస్తూ వారి దర్శనం పొంది వాళ్ళు కూడా ఆధ్యాత్మలో మరింత వృద్ధి చెందడానికి వాళ్ళకు ఒక స్ఫూర్తి కలుగుతుంది. కాబట్టి నాగసాధువులను కూడా వాళ్ళు దర్శించుకుంటున్నారు. స్వామీజీ, అసలు కుంభమేళాలో ఆచరించాల్సిన పూజలు విధులు ఏమిటి అసలు? ఈ కుంభమేళ అంటే ఇది మహాకుంభమేళ. మహాకుంభమేళాలో మీరు ఆచరించవలసినటువంటి విధులు ఏమిటంటే, నిత్య నిరంతరం మనం చేసే ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో అది కొనసాగిస్తూ, ముఖ్యంగా మీరు ఏదైతే ఒక మంత్రం తీసుకున్నారో అది ఓం నమఃశివాయ కావచ్చు, ఓం నమో నారాయణాయ కావచ్చు, లేకుంటే గాయత్రి మంత్రం కావచ్చు, లేక ఇంకా ఏ మంత్రమైనా కావచ్చు. అంటే మీరు ముఖ్యంగా ఈ 5 తేదీలు ఉన్నాయి. ఏంటి? జనవరి 13 లేదా జనవరి 29, అలాగే ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26. అంటే ఈ 5 రోజులు ముఖ్యమైనటువంటి స్నానాలు చేసే రోజులు అన్నారు. అంత మాత్రాన అందరం కూడా అదే రోజుల్లో చేయాలని రూల్ లేదు. ఎందుకంటే ఆ 5 రోజుల్లో మీరు వెళ్తే మీకు ఆ యొక్క నదీ జలాల స్నానం కోసం మీకు పట్టుకోలేరు. ఎందుకు? ఈ జనములో మనము ఎక్కడో మిస్ అయిపోతాం. కాబట్టి ఈ యొక్క జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఈ 48 రోజులు దగ్గర ఈ యొక్క మహాక్రతువు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఏ రోజైనా మీరు వెళ్ళొచ్చు. ముఖ్యంగా మీరు వీలైతే ఈ 48 రోజుల్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు. వీలైనంత వరకు 3 రోజుల, 5 రోజుల, 7 రోజుల, 11 రోజుల, ఎన్నో కొన్ని రోజులు అక్కడ ఉదయం ప్రాతకాలం నుండే మీ సాధన ప్రారంభించాలి. అంటే ఏంటి? సాధన అంటే ఏంటి? కొత్త సాధనలు ఏమీ ఉండవు. మీరు ఏ సాధన అయితే ఇంతకుముందు చేస్తున్నారో అదే సాధన చెయ్యాలి. ఇందులో నియమాలు నిబంధనలు ఏముండవు. ఎందుకంటే మనం ప్రాతకాలంలోనే స్నానపానాలు చేస్తూ ఆ యొక్క నదీ దర్శనం చేయాలి. మీరు మినిమం ప్రాతకాలంలో ఒక 15 నుండి 21 నిమిషం వరకు మీ యొక్క జపం చేస్తే, ఆ జపమాల చేస్తూ అలాగ మౌనంగా మెడిటేషన్ ఒక 20 నిమిషాల పాటు మార్నింగు, అదేవిధంగా సాయంత్రం. అంటే ఏంటి? ఈ యొక్క సంధ్యాకాలం, ప్రాతః సంధ్య, సాయం సంధ్య అంటారు. ఈ సంధ్యాకాలంలో 2 పూట్లు ఎవరైతే మంత్రజపం కానీ మెడిటేషన్ కానీ అదేవిధంగా భగవద్గీత లాంటి ఆ యొక్క శ్లోకములు చదవడము, వాటి యొక్క అధ్యయనం చేయడము, వాటి మీద సత్సంగ విచారణ ఇవి చేస్తే ఇదే ముఖ్యమైనటువంటి సాధన. అదేవిధంగా మనకి శంకరాచార్య భాష్యాల్లో రాశారు. ఏం రాశారు? మీరు మామూలు రోజుల్లో చేసే దానం కంటే ప్రయాగరాజ్ లాంటి ఆ తీర్థస్థలంలో చేసే దానం అనేది 1,00,000 రెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు.
అందువలన ఈ తీర్థ స్థలానికి ప్రయాగ అంటారు. అందువలన మన యొక్క పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ప్రయాగరాజుకు సంబంధించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి మహత్యం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈయనకి నీతి నియమాలు ఆల్రెడీ పాటిస్తూ ఎవరైతే జీవిస్తున్నారో ఈ సనాతన ధర్మం యొక్క జీవన విధానంలో వారికి ఈ యొక్క మహాకుంభ మేళా సమయంలో తపస్సు సాధన అనేది చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే మనం మహాకుంభమేళ ఆ తీర్థస్థలానికి చేరుకోవడమే పెద్ద తపస్సు. అక్కడ చేయవలసింది ఏంటంటే ఈశ్వర చింతన, మన స్మరణ వస్తే చాలు, అది మహా తపస్సు, మహా సాధన. కాబట్టి ఒకవేళ ఈ 48 రోజుల్లో మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి. ఒకవేళ ఈ ఫిబ్రవరి 26వ తేదీ అంటే మహాశివరాత్రి తర్వాత కూడాను మీరు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ మహాకుంభమేళ ఇప్పుడు ప్రారంభమైనటువంటి మహాకుంభమేళ 144 సంవత్సరముల వరకు ఈ వ్రతం యొక్క ప్రతిష్ట, ఈ వ్రతం యొక్క గొప్పతనము, ఈ ఋషులు యోగుల యొక్క ఆశీర్వాదము, ఆ వైబ్రేషన్స్ అంతా కూడాను ఆ తీర్థస్థలం యందు ఉంటాయి. అందుకే ఇది 144 సంవత్సరాలు మరొకసారి వస్తుంది ఈ సైకిల్లో. అందువలన మనము ఈ మహాకుంభమేళ సమయంలోనే వెళ్ళాలి, ఇక తర్వాత వెళ్ళినా ప్రయోజనం లేదు అనుకోవడం తప్పు. మీరు ఎప్పుడైనా వెళ్ళవచ్చు, కానీ ఈ మహాకుంభమేళ సమయంలో వెళ్తే కొంత ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది తపస్సు సాధన చేసిన వారి యొక్క గ్యాదరింగ్ ఎక్కువగా ఉండడం వలన ఆ ఆధ్యాత్మిక చింతన ఒకటి తోడయ్యి అక్కడ ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సాధనకి వృద్ధి జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇవన్నీ ఆరంభంలో సాధన చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. కానీ ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందే పూర్తి సాధనలో తపస్సులో వృద్ధి సాధించి ఉంటారో వాళ్ళకి పెద్దగా ఏమీ తేడా అనిపించదు. ఎందుకంటే మొత్తం యావత్ బ్రహ్మాండం అంతా ఆ యొక్క ఈశ్వర సృష్టి. ముఖ్యంగా ఈ భారతదేశం అనేది, సనాతన ధర్మం అనేది ఒక ఆధ్యాత్మిక కవచంగా ఉన్నది. ఎందుకు? ఆ శ్రీరామచంద్రుడు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు నడియాడి వచ్చారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ తూర్పు నుండి పశ్చిమ వరకు ఆయన పూర్తిగా ఈ భారతదేశాన్ని కవర్ చేశారు. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలతో భారతదేశం మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక కోటగా, ఒక గోడగా నిర్మించడం జరిగింది. అదేవిధంగా మహాశక్తి పీఠములు 18 శక్తి పీఠములతో పాటు 12 జ్యోతిర్లింగాలతో, అదేవిధంగా చార్ధామ్ కూడా ఉన్నది మనకి. ఏంటి ఆ చార్ధామ్? పూర్తిగా జగన్నాథ్, అదేవిధంగా బద్రీనాథ్, అదేవిధంగా ద్వారకా, అదేవిధంగా రామేశ్వరం. ఈ విధంగా ఈ భారతదేశం మూల మూలలో కూడాను తపస్సుతో నిండి ఉన్నది. చందన హే ఇస్ దేశ్ కా మాటి తపోభూమి హర గ్రామ హై, అరబాలా దేవి కి ప్రతిమ బచ్చా బచ్చా రామ హే, బచ్చా బచ్చా రామ హే అంటారు. అంటే ఈ భారతదేశంలో భూమి చందనము, ప్రతి గ్రామం కూడా తపోభూమి, ప్రతి బాలికలందరూ కూడాను ఆ దేవి స్వరూపాలే, ప్రతి బచ్చ కూడా ఆ రామస్వరూపం అని చెప్తారు మన భారత సనాతన ధర్మంలో. కాబట్టి దీనికి సాధన కోసము మీరేమిటంటే ఈ 48 రోజులు కుంభమేళ అండ్ ప్రయాగరాజు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఒకవేళ వెళ్ళని వారు కూడాను ఈ 48 రోజులు పర్వదిన మహాక్రతువు సమయంలో వారి యొక్క సాధన కొనసాగిస్తే ఆ మహాకుంభమేళాలో వెళ్ళినటువంటి ప్రయోజనం కూడా మీకు మీ ఇంటి దగ్గర కూడా సిద్ధిస్తుంది. స్వామీజీ, కుంభమేళా గురించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు.